ఇది క్యారెట్ జ్యూస్. రెండు ఒకటే కదా అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేస్తున్నారు. ఈ రెండిట్లో ఉండే డిఫరెన్సెస్ చాలా ఉంటాయి, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్. మనం ఒకసారి క్యారెట్ ని జ్యూస్ వేసేస్తే అందులో ఉండే ఫైబర్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ అంతేకాకుండా ఇందులో ఉండే షుగర్స్ బ్లడ్ స్ట్రీమ్స్ లోకి ఈజీగా వెళ్తాయి. షుగర్ స్పైకింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆకలి కూడా వెంటనే వేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు క్యారెట్ ని జ్యూస్ వేసుకోకుండా తింటే కనుక అందులో ఫైబర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ అంతేకాకుండా బ్లడ్ స్ట్రీమ్స్ లోకి షుగర్స్ ఎక్కువ వెళ్లకుండా ఆపుతాయి. ఇన్సులిన్ స్పైకింగ్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అండ్ ఆకలి వేయకుండా ఎక్కువ టైం ఆపగలుగుతుంది. సో క్యారెట్ జ్యూసా క్యారెట్స్ రాగా తినాలా అనుకుంటే కనుక క్యారెట్స్ రాగా తినడానికి ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ జ్యూసెస్. అదే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ లాంటివి ఉన్నాయి అంటే కనుక కొంచెం క్యారెట్ ని బాయిల్ చేసుకుని తినాల్సి ఉంటుంది. సో హోప్ ఈ వీడియో అనేది మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుందని. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ అ ఫాలో బటన్ ఇన్ అవర్ Instagram ఛానల్.